అరుణాచల శివ. వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. మేము కూడా అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళడానికి మనకి ఇక్కడ కాచిగూడ నుండి ట్రైన్ ఉంటుంది. ఈవినింగ్ ట్రైన్ ఎక్కితే, ఈవినింగ్ అంటే నైట్ ట్రైన్ ఎక్కితే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ వరకు అక్కడ అరుణాచలంలో తిరువన్నమలైలో దిగొచ్చు అన్నమాట. దిగిన తర్వాత మనం ఏ రూమ్లో అయితే ఉంటామో అక్కడికి, హోటల్స్లో లేదంటే ఎక్కడ దేవునికి సంబంధించినవి కూడా గదులు ఉంటాయి, అవి రెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాం. అసలు వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అట్లా మేము అనుకుంటున్నాం అన్నట్టు. అబ్బా మనకు కూడా ఛాన్స్ వస్తే బాగుండు అనుకునే అంతలో మాకు కూడా శివనాజ్ఞ దొరికింది. అంతే వెళ్ళిపోయినాము. ఇక్కడ చూడండి, వినాయకుని గుడి నుండి మేము ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాము. అంటే మనం ఏదైనా కూడా ఫస్ట్ వినాయకునితోటే కదా చేసే, అందుకని ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ కూడా మేము వినాయక గుడి నుండి స్టార్ట్ చేసి మళ్ళీ చివరికి వినాయకుని గుడి దగ్గరనే ప్రదక్షిణ అనేది ఎండ్ చేసినాం అన్నమాట. ఇక్కడ నుండి స్టార్ట్. ఇది రమణ మహర్షి ఆశ్రమంకి దగ్గర ఉంటుంది ఈ గుడి. మేము ఉన్నది కూడా అటువైపే రూమ్స్లలో ఉన్నాము. ఈ అరుణాచలంని ఏంటి తిరువన్నమలై, అరుణగిరి, అరుణాచలం, ఇంకా సోనగిరి, సోనచలం, అరుణై అని కూడా పిలుస్తారని నేను తెలుసుకున్నాను, అది చెప్తున్నాను. అరుణాచల శివ. అరుణాచలం తమిళనాడు స్టేట్లో ఉంది. ఇక్కడ అరుణాచలంలో మొత్తం 8 లింగాలు కనిపిస్తుంటాయి మనము గిరి ప్రదక్షిణ చేస్తుంటే. ఇంకా అంతేకాకుండా సూర్యలింగం కూడా ఉంది. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వర్ణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ విధంగా మొత్తం 8 లింగాలు ఉన్నాయి. అయితే అగ్నిలింగం మాత్రం మనము ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు కుడివైపుగా ఉన్నది. గిరి ప్రదక్షిణ అనేది మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే తినకుండానే చేయాలని ఏమీ లేదు. అన్నం తిన్నాక కూడా ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. మేమైతే నైట్ స్టార్ట్ చేసినాము. చూడండి, దారి పొడవుతో కూడా సాధువులే ఉన్నారు. కానీ ఇది ఫస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళడము. మరి మనకి ఇంకోసారి ఛాన్స్ వస్తే మాత్రం అసలు ఏమీ తినకుండా మనం ప్రదక్షిణ ఎట్లా చేస్తాం గుడికి వెళ్తే అట్లా చేయాలని ఉన్నది. చూడాలి ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు అరుణాచలం రప్పించుకుంటాడు. ఇదిగోండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ వెళ్తుంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉన్నది. మళ్ళీ దేవసేన సరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. జింకల పార్క్ కూడా దారిలోనే ఉన్నది. ఇంకా ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమము, పాండవ తీర్థము, శేషాద్రి స్వామి ఆశ్రమము, దక్షిణమూర్తి గుడి, ఇంకా గణేషుని గుడి చూసినప్పుడు ఇప్పుడు గణేషుని గుడి కూడా. ఇంకా ఇదండి రకరకాల, ఇది మైసాచి, మనం గుగ్గిలం అంటాం కదా, ధూపం వేస్తాము. గుగ్గిలం అయితే ఎన్ని రకాలు ఉన్నదో ఇక్కడ చూడండి. ఇదైతే మన దగ్గర దొరుకుతుంది ఈ టైపుది. కానీ ఇక్కడ అన్ని కలర్స్ ఇంకెన్నో చాలా వెరైటీస్ ఉన్నది ఇక్కడ. తర్వాత ఇదిగోండి అగ్నిలింగము. మేము వెళ్ళినప్పుడు కొన్ని గుళ్ళు ఓపెన్ ఉన్నాయి, కొన్ని మాత్రం క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక వెళ్తుంటే ఇక్కడ మ్యాప్ కూడా ఉన్నది, అక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎటువైపు వెళ్ళాలి అనేసి అక్కడ ఒకటి రూట్ మ్యాప్ కూడా ఉన్నది. కార్తీక మాసంలో వెళ్ళినాం కాబట్టి మేము గుడికి, అంటే మా కార్తీక మాసం కాకపోయినా కూడా అన్ని లింగాల ముందు ఆ విధంగా దీపాలు వెలిగించుకుంటూ వెళ్తుంటే, ఇదిగోండి ఇక్కడ ఇంకొక టెంపుల్, ఇక్కడ ఇంకొక లింగం. వెళ్తుంటే మధ్యలో వర్షం, ఆ విధంగానే తడుస్తూ వెళ్ళినాం ప్రదక్షిణ అనేది. ఇంకా ఇక్కడే మా చిన్న తమ్ముడు అందరినీ తీసుకొని వెళ్ళింది అరుణాచలంకి. ఇక్కడ మోక్ష మార్గం, మనకి మార్గం నుండి బయటకు వస్తే మోక్షం దొరుకుతుందని. ఆ తర్వాత మోక్ష మార్గం నుండి అందరం వచ్చినాం ఒకరి తర్వాత ఒకరు. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తూనే మొత్తానికైతే తెల్లవారింది. ఇక్కడ రథాలు ఉన్నాయి. రథం ఊరేగింపు అప్పుడు ఉంటాయి చూడండి, ఆ రథాలు ఉన్నాయి ఇటు సైడ్కి అన్నీ.
ఇంకా మధ్య మధ్యలో మాకు ఫారినర్స్ కూడా కనిపించిండ్రు. వాళ్ళు కూడా మాతో పాటు గిరి ప్రదక్షిణ చేసిండ్రు. కానీ వాళ్ళని వీడియో తీసినాము, స్కిప్ అయిపోయింది వీడియో. వీళ్ళైతే సాధువులు. వెళ్తూ ఉంటే ఇంకా టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ షాపులు ఉన్నాయి. ఏదంటే అది మనకి అలసిపోతే కొద్ది అలా కూర్చొని కూడా మనము మళ్ళీ ప్రదక్షిణ చేయొచ్చు. టిఫిన్ ఆకలి అయినప్పుడు అక్కడ టిఫిన్ కూడా చేయొచ్చు. టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అరుణాచల శివ, ఇది యమలింగం. ఇక్కడ కూడా దీపాలు వెలిగించు. నీరుతి లింగం అంటారు, నీరుతి లింగం. ఈ లింగం దగ్గర దీపాలు వెలిగించి. అరుణాచల శివ, ఇది తమిళనాడు స్టేట్లో ఉన్నది అరుణాచలం. వాయులింగం, ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకొని. మొత్తానికైతే మా ప్రదక్షిణ అయిపోయే వరకు తెల్లారింది. ఈశాన్యలింగం, ఇవంతా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వినాయకుని గుడి దగ్గర మా ప్రదక్షిణ అనేది ముగిసింది. ఆ తర్వాత మేముండే రూమ్స్లోకి వెళ్ళి తెల్లారి రెడీ అయిపోయి అప్పుడు అరుణాచల శివుణ్ణి దర్శనం చేసుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ ఇది మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకున్నాం. అరుణాచల శివ, అరుణాచలేశ్వర క్షేత్రం ఇది. మొత్తం ఇక్కడ ప్లాన్ అన్నమాట, ఇది లోగో. టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. అరుణాచల క్షేత్రంతో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ.